చిన్నప్పుడే భగభగమంటే సూర్యుని పంటనుకొని మింగవైనవు బిడ్డ ఎక్కడ ఏముందో చూసుకుంటా మెదులు బిడ్డ నా కొడుక అంజన్న పోయిరారా సిన్ని తండ్రి అలంకకు వైలంగా పోయిరారా అంజన్న రాముణ్ణి కలుసుకొని నా కొడుక నిండు దీవెనలు పొందిపోరా అంజన్న నా తండ్రి రామయ్య రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రామయ్య నా తండ్రి రామయ్య రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రామయ్య ఎడవబోకు తుడవబోకు నా రాముడా నేను ఎట్లనైనా తెస్తా తండ్రి సీత జాడా ఎడవబోకు తుడవబోకు నా రాముడా నేను ఎట్లనైనా తెస్తా తండ్రి సీత జాడా ప్రాణాలు పోయినా గాని పర్వాలేదు తండ్రి నా తల్లి సీత కోసం నేను పోతున్న తండ్రి రాక్షసులు ఎదురైనా రెక్కుకుంటా పోతా సడగట్టు రక్కసుల సెట్లతోనే కొడతా సడగట్టు రక్కసుల సెట్లతోనే కొడతా దొంగలవాను నీ పట్లను నరికి వస్తా చక్కని లంకనంతా తుక్కు తుక్కు చేస్తా కష్టాలన్నీ ఎదురైనా కన్న తల్లి సీత ఏడా ఉన్నా గాని జాడ నేను తెస్తా ఏడా ఉన్నా గాని జాడ నేను తెస్తా నీ కన్నలీలు చూడలేను రామయ్య నా గుండె సెరుగులాయ తండ్రి రామయ్య దీవెనర్తి పెట్టవయ్యా రామయ్య నేను వెళ్ళిపోతా లంక నగరం రామయ్య నీ పేరు తలుసుకుంటే చాలు రామయ్య తలుసుకుంటే దయ్య తండ్రి రామయ్య అంజన్నా నువ్వు నా భక్తుడవు కాదు నా కొడుకుతో సమానము నువ్వు తలుసుకుంటే నీతోటి కాదంటూ ఏది లేదు బిడ్డ నా సీత జాడలు దేవాలంటే నువ్వు తప్ప ఎవరితో కాదు బిడ్డ నా కొడుక అంజన్న పోయిరారా నాయి కొడుక అంజన్న పోయిన చోట పైరమురా అంజన్న పోయిరారా నాయి కొడుక అంజన్న పోయిన చోట పైరమురా అంజన్న ఆ రావణుని జోలికోకు అంజన్న సీత జాడ చూసి నువ్వు రారా అంజన్న జై జై హనుమ జయ హో హనుమ కోటి వేల తండ్రి నీకు జయ జయలు పలుకుతుండ సంగ సముద్రాలు దాటి లంక చేరుకోవయ్య శనివారం సాయంత్రం 7 గంటలకు రా 10 గంటల దాకా మాట్లాడి పద్యాలు గిద్దాలు మాట్లాడి పోయి వచ్చి నీ యూట్యూబ్ ఛానల్ కోసం సహకారం చేస్తా దాంతో మీ బంధువులందరూ మంచిగా చూసుకోవాలి సరేనా రాజు కొంత కోఆర్డినేషన్ కావాలి కలెక్టర్ కావాలి అయితే పో చేద్దాం నీకు అది పట్టుదల బండ్లు కూర్చోబెట్టా వీళ్ళు వినాయక చవితి కంటే ముందు వికాసు వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువర్గము గాంధారి మండలము ఎల్లారెడ్డి తాలూకా తాండా లోంకా తాండా ఇద్దరి వయసు 12 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం ఇద్దరు కంటి చూపు పోయింది. ఇప్పుడు అక్కడ ఈ కంటి చూపు లేని స్కూల్ ఎక్కడ ఏది నిజామాబాద్ స్కూల్లో వీళ్ళు ఉన్నారు. అది గవర్నమెంట్ ఇదే అక్కడ చదువుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎన్నో తరగతి? 5వ తరగతి. సరే ఆల్రెడీ తను పాటలు ఎస్టీ బంజారా పాటలు ఆల్రెడీ మేము మనకు చూసాము. ఇప్పుడే ఏమంటుందని యూట్యూబ్ లో చూసినాము. చాలా పాటలు పాడిండు. అయినా అసలు అంటే ఇది ఆల్రెడీ తెలుసు, అందరికి తెలుసు. విషయం ఏంటంటే ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు 3-4 ఏళ్ళ నుంచి వీళ్ళు ఒక 6 లక్షల అప్పు ఇతని కోసము. వీళ్ళ తండ్రికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయంట. తండ్రి ఇంటికాడ ఉన్నాడు. తల్లి కూడా కొంత హెల్త్ బాగాలేదు. ఆమెకు కొంత సర్వ్ ఎత్తలేదు తల్లి. ఇతనికి 4,000 ఇప్పుడు పెన్షన్ వస్తుంది. ఇతనికి 4-5 ఏళ్ళ నుంచి వీళ్ళు 6 లక్షల అప్పు ఇంటి కోసం చేసినప్పుడు వీళ్ళకు అవసరాలకు చేసినప్పుడు నెలకు ఇంట్రెస్ట్ కడుతున్నారంట. అది భారం అయింది అన్నట్టు. ఒక 4-5 నెలల నుంచి మిత్తి కట్టలేకపోతున్నారు. వీళ్ళు వినాయక చవితి కంటే ముందు బహుశా
ఇక అసలు నాకు అర్థం కాలేదు. అక్కడ మీకెట్లా తెలిసి నా దగ్గర రావాలని ఎవరు చెప్పారు? అది నాకు అర్థం, అది చెప్పు వికాస్. సార్ నా దగ్గర రావాలని నీకేం అనిపించింది? సార్ యూట్యూబ్లో విన్నాం సార్ వీడియోస్. ఏమని విన్నావు? ఇట్లా మీరు అడ్రస్ చెప్పారు సంగారెడ్డి రామ్నగర్ రాముంది అని చెప్పినైతే వచ్చింది సార్. నేను ఇస్తున్నా నీకెట్లా తెలిసింది? అంటే కూడా అది కూడా విన్నావు అది. సరే వినాయక చవితి కంటే ముందు వచ్చింది. ఏదో ఒక శుక్రవారం వచ్చినట్టున్నాడు, శనివారం భజనకు వస్తారు కదా, ఆ రోజు కలుస్తాడని వచ్చింది. ఇద్దరు వచ్చింది. సరే ఆ వినాయక చవితి కంటే ముందు 2-3 days నేను రాలే. శనివారం కూడా భజనకు రాలే. ఆ శనివారం ఎందుకు బిజీ రూట్లో రాలే. ఇక్కడ 2 రోజులు ఉండి ఒక రోజు గుళ్ళే వాడుకున్నాను, ఒక రోజు ఇంకో గుళ్ళే వాడుకుని వెళ్ళిపోయారు వీళ్ళు. రేపు శనివారం కదా, ఇట్లా రేపు వస్తారు కదా, నేను రోజు వచ్చింది వాళ్ళు. అయితే నేను సండే రోజు ఇంటే వస్తున్నా కదా. ఇక ఇప్పుడు ఇక అటు పోతలేను కదా. ఇప్పుడు ప్రెస్ మీట్ లేవు, రాజకీయ చర్చ లేదు, ప్రెస్ మీట్లు బంద్ చేసినా. ఇప్పుడు మనం ఒక 3 రోజులు రాజకీయాలు ప్రెస్ మీట్లు అన్ని కొంత దూరం ఉంటున్నాం కదా. పెద్ద మన అవసరం కూడా లేదు. ఇప్పుడు అర్జెంట్ గా ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు చేసి కూడా ఏం లేదు. ఇక సంగారెడ్డి రివ్యూలు, మంజీరా వాటరు, ఆ పనులు ఈ పనులు అంతా నడుస్తుంది కదా. ఇటే వస్తున్నారు కదా. సరే శనివారం భజనకి ఎట్లా వస్తా, రేపు భజనకి ఎట్లా వస్తా కదా అని ఇతను వచ్చింది. ఇతని ఉద్దేశం ఏంటంటే 6 లక్షల అప్పు ఉన్నది, ఆయన ఎంత అడగాలను, అంత 6 లక్షలు అడగాలని రాలేడు కదా. అంతే కదా, ఎట్లా అడుగుతాడు ఈయన కూడా అడగలేడు కదా. అంతేనా? సరే మనకేందో అలవాటు కదా, ముందు రాగానే అసలు సమస్య ఏంటి ఎంత అంత అడిగితే అతను ఇవన్నీ చెప్పాడు. చెప్పినప్పుడు సరే నేను అతని మాట కూడా ఇచ్చేసాను. సరే ఇప్పుడు కంఠం ఉంది, మంచి పాటలు పాడుతున్నాడు. అచ్చా ఇంకో ఇతను ఏమన్నాడంటే, బాగా ఇంటర్వ్యూ చేసినావు ఇప్పటిదాకా, వీడియోస్ కూడా ఉన్నాయి. నువ్వేంది నీ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ 6 లక్షల అప్పు ఆ వ్యక్తితో అటు ఇటు కలుపుకుంటూ 7 లక్షలు ఇది క్లియర్ చేసుకొని మళ్ళీ అప్పు చేయము అని అన్నాడు. అంతేనా? మళ్ళీ అప్పు చేయను అని తన మాట. తర్వాత పాటలు పాడి ఆ సంపాదనతో తండ్రిని పోషించుకుంటా. తర్వాత చదువుతూ కలెక్టర్ అయి తల్లిదండ్రులను చూసుకుంటా పెంచుకుంటా. అది అతని లైన్. అంతేనా? అతని గోల్ అది. ఇది అతని గోల్. కలెక్టర్ కావాలనే అతని గోల్. అది మన అలవాటు ఏంటంటే, ఎవరైనా వచ్చి అడిగితే ఇక ఏదో మొక్కుబడిగా ఏదో మనం ఏదో 50 చేతులు పెట్టి 1,00,000 చేతులు కొండి అనం కదా. ఇస్తే సమస్యను పరిష్కారం చేయాలి. మన లైన్ ఎప్పుడు గట్ల ఉంటుంది. నేను ఒక లైన్ తీసుకుని ఏంటంటే, నేను చెప్పిన ఇక 6 లక్షలు అప్పు కట్టుకో, ఆ పైసలు అరేంజ్ చేస్తా, ఆ 1,00,000 కూడా ఇంట్రెస్ట్ ఇస్తా, 7 లక్షలు ఇస్తా, తీసుకుపోయి చేసుకో. ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇస్తా. ఎందుకు ఇస్తా చెప్పాలా? విన్నావా వికాస్? 6 లక్షలు అప్పు కట్టుకో, ఇస్తున్నా. ఇంకో 1,00,000 ఎక్స్ట్రా ఇస్తున్నా, మిత్రులు కట్టేసి. ఇంకా 50,000 ఎందుకు ఇస్తున్నట్టే, నువ్వు ఏదో దీక్ష అన్నావు. అది ఏం దీక్ష? శివుంది భోజనం పెడతా, దానికి ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నా. సరేనా? నువ్వు మళ్ళీ దానికి 50,000 మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా నీ 6 లక్షలు అప్పు పోతుంది, నీ ఇంట్రెస్ట్ 1,00,000 అవుతుంది. శివదేవుడు ఆయన హనుమాన్ దేవుని దగ్గర నైవేద్యం పెట్టి 10 మంది భోజనం చేపిస్తారు. అంతే కదా నీ లైన్గా. ఆ 50,000 కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు 7.5 లక్షలు ఇస్తున్నావు. జాగ్రత్తగా. అచ్చా ఇంకోటి, ఇక నీకు ఆ ఫోన్ కూడా ఇప్పించినా కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకునే ప్లాన్ చేయలేవు. ఇక ఇప్పటికైతే ఫోన్తో నడిపి ఆ యూట్యూబ్ ఛానల్ ఎట్లా ఏంది అనేది నువ్వు మళ్ళీ ఒకసారి కావాలంటే మా అదే నువ్వు సపోర్ట్ చేస్తాను. ఈ బాబుకి యూట్యూబ్ సొంతంగా ఎట్లా చేసుకోవాలి అక్కడ ఆయనకు వస్తుంది. ఏదన్నా ఉంటే చూడు, దానికి సపోర్ట్ ఇస్తాము. దాన్ని యూట్యూబ్ సెట్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ ఇస్తాము ఫైనాన్షియల్ గా. నువ్వు ఫీడ్బ్యాక్ చేసి అతనికి కొంత
కరెక్ట్ గా మళ్ళీ అతని చేతులకి పోకుండా ఆయన వాడిన పాటలు జనాలు కనెక్ట్ అవుతారు. ఆల్రెడీ అయ్యారు కదా. ఒక్కొక్క దానికి ఎంతమంది చూస్తారు? 1.7 మిలియన్. ఒక పాటకి ఇతనికి 15 లక్షల మంది చూస్తున్నారు. కాబట్టి అట్లా కొంత అతను మెల్లగా డెవలప్ చేసుకుంటాడు. ఇక అట్లా కొంత ఆయనకు అవుతుంది. ఇది అతని లైఫ్ కి మన వంతు సహకారం, అంతే కదా. 7.5 లక్షలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.